అయితే ఇది మీరు మాట్లాడినట్టే మాట్లాడిండు తీర్మార్ మల్లన్న కాల్చిండు కూడా. ఆ కాల్చినందుకు మేము ఆయనను సస్పెండ్ చేస్తున్నాం అన్నారు. దీనిపైన అంటే మీ స్పందన అంటే ఎట్లా? సస్పెండ్ కూడా చేసినట్టున్నారు. సేమ్ బీసీ ఇష్యూస్ వచ్చినప్పుడే జరిగింది. దీనివల్ల కాంగ్రెస్కి ఏమైనా నష్టమా? ఎట్లా చూస్తారు ఆ ఇష్యూ? తీన్మార్ మల్లన్న ఏ అంశాల మీద ఏమేమి వాళ్ళకి ఇంటర్నల్ ఫైట్ ఏమున్నదో నేను దాంట్లోకి డీప్గా పోదలుచుకోలేదు. ఇంకోటి తీన్మార్ మల్లన్న ఒక బీసీ వాదంతోనే కూడా గెలిచింది కాదు, వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే సపోర్ట్ తోటి గెలిచినటువంటి మనిషి. కొంత భాష తన మాట్లాడేది అది కూడా ఒకటి నడుస్తూనే ఉన్నాయి. సరే నేను దాంట్లోకి డీప్గా పోదలుచుకోలేదు. బీసీ చైతన్యం తీసుకురావాలని తనకు నిజంగా కూడా ఉండేది ఉంటే ఇంత ముందు కూడా మాట్లాడింది, అట్లనే మాట్లాడిన వాళ్ళ కోదండరాం వెంబడి పోయింది పాపం. తన అది ఎందుకు పోయిండేదో తెలియదు. ఏ గుర్రం దొరికేదాకా ఏ గాడిదైనా ఎక్కుతా అన్నాడు. మరి అట్లా అనుకుంటూ వచ్చిండు. ఇప్పుడు మరి కరెక్టే ఉన్నాడా లేదా అనేది నాకైతే తెలియదు. అది నిలకడగా తెలుస్తుంది. సోనా గస్కే దేకో సోపత్ కరికే దేకో అన్నట్టుగా బంగారం నిజం అనేది గీకి చూడాలంట అది. సో ఆ టెస్టింగ్ లో ఉన్నది ప్రస్తుతానికైతే. ఓకే, మాట్లాడుతున్నాడు, వెల్కమ్. జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో బీసీల పట్ల మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ దానికి నిజాయితీగా కనుక ఉండేది ఉంటే ప్రజలు కూడా గమనిస్తుంటారు కదా, ప్రజలు గమనించి నిజంగా కూడా నిబద్ధతతో కనుక ఉండేది ఉంటే ప్రజలు సపోర్ట్ చేసే టైంలో ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ అది కాదు, కేవలం రాజకీయాల గురించి ఎవరు వాడుకున్నా, అది మైపాల్ వాడుకున్నా, పృథ్వీ వాడుకున్నా, ఇంకెవరు వాడుకున్నా కానీ రాజకీయ ఎదుగుదల గురించే పవర్కు వచ్చేటందుకే కనుక చేసేది ఉంటే అది ఉట్టిగా తేట తెల్లం అవుతుంది. నీళ్లు పాలు ఏంటివో క్లియర్ కట్గా తేలిపోతుంది.